గుడ్ మార్నింగ్. నాలుగు రోజుల క్రితం రెడీ చేసి ఉంచమన్న అకౌంట్స్ అన్ని ఇలాగే ఏడుస్తున్నాయి. ఈ ఆనంద్ రోజు రోజుకి బాధ్యతలు మర్చిపోయి మరీ రోగులా తయారవుతున్నాడే. గుడ్ మార్నింగ్ సార్. డోంట్ డాన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. సారీ సార్. వెళ్ళి అకౌంట్ సెక్షన్ ఆనంద్ ఉంటాడు, ఇలా రమ్మని. అలాగే సార్. సార్, గురుడు మందులో ఉన్నాడు సార్. ఎండి గారు మిమ్మల్ని రమ్మంటున్నారు సార్. ఎండి గారు గురుడు బోనొచ్చి వాటిని పుచ్చుకోవడానికి పోతున్నారు. చివాట్లు పెట్టి పెట్టి ఏదో ఒక రోజున ప్రొపరేటర్ గారు గురువు గారికి మంగళహారతి ఇస్తారు. అసలు ఆఫీసులో మందు కొట్టి ఫైల్స్ మీద తలపెట్టి పడుకున్న జులై వెధలకు ఉద్యోగం ఇవ్వడం ఎందుకు, తరచు ఈ తిట్ల కార్యక్రమం ఎందుకు? నన్ను అడిగితే అసలు మన ప్రొపరేటర్కి బుద్ధి లేదు. నిజంగా నాకు బుద్ధి లేదు కనుక నీకు ఉద్యోగం ఇచ్చానయ్యా. ఎప్పుడు చూసినా వర్క్ పెండింగ్ లో ఉంచేసి నీ ఇష్టం వచ్చినట్టు సెలవు పెట్టి వెళ్ళిపోవడానికి ఇదే నీ బాబుగాడి ఆఫీస్ అనుకున్నావా? ఇప్పటికే నీకు చాలా సార్లు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. రేపు ఉదయం 10 గంటల కల్లా పెండింగ్ లో ఉన్న వర్క్ పూర్తి చేసి నా టేబుల్ మీద పెట్టావా సరే, లేకపోతే నేను డిస్మిస్ చేసి పారేస్తాను. నౌ యూ కెన్ గో అవుట్. ఏమిటమ్మా ఇది? ఇల్లంతా కడిగేసి సామానంతా సర్దేసి కర్టన్స్ కూడా కట్టేస్తున్నావు అంటే పొద్దున్నుంచి క్షణం కూడా తీరిక లేకుండా పనిచేస్తున్నావు, అవునా? అవునమ్మా. కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత అన్నీ సర్దుకోకపోతే ఎలా అమ్మా? నిన్న ఆఫీసు పంపించి నేను ఇంటి పనిలో పడ్డాను. మొత్తానికి నీకు ఇల్లు నచ్చినట్టేగా? నచ్చకపోవడం ఏమిటమ్మా? ఇది వరకు నా కొంప కంటే 1000 రెట్లు నయ్యం రాదా. అద్దె ఒక 50 రూపాయలు ఎక్కువైనా ఇల్లు చాలా వసతిగా ఉంది. పక్కనున్న వాటా వాళ్ళు కూడా చాలా మంచివాళ్ళగా కనిపిస్తున్నారు. అయితే పక్క వాళ్ళని పరిచయం కూడా చేసుకున్నావు అనమాట. పెరడు వాళ్ళకి మనకి ఒకటే కదమ్మా. ఇందాక ఆవిడ కొళాయి దగ్గర కనిపిస్తే పలకరించాను. భర్త లేడట. పెద్ద కూతురు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందట. ఇక ఉన్నది కొడుకు కూతురు. పాపం, వాళ్ళది బాగా బ్రతికి చెడ్డ కుటుంబం అనుకుంటాను. అన్నట్టు వాళ్ళ అబ్బాయి మీ ఆఫీసులోనే పనిచేస్తున్నాడటమ్మా. పేరు అన్నబాబట. ఏమండి? ఎవరు? పక్కవాట సీతమ్మ గారి కూతురు రాధనండి. ఓ, నువ్వమ్మా? రా రా రా. అమ్మగారు అంతా నీ గురించి చెప్పారు. బాగున్నావమ్మా? బాగున్నానండి. అమ్మాయి గీత. ఏమ్మా? మా అమ్మాయి గీత. హలో, నేను రాధనే. హలో. వెళ్ళమ్మా, కాఫీ తీసుకొచ్చి. వద్దండి, అవేం వద్దు ఇప్పుడు. కాఫీయే కదమ్మా. అది సరే, ఏమిటి ఇలా వచ్చావమ్మా? ఇవాళ శుక్రవారం అని గుడికి వెళ్ళాను. ప్రసాదం మీకు ఇచ్చి వెళ్దామని వచ్చానండి. మీరు మా అన్నయ్య పనిచేసే ఆఫీస్లోనే పనిచేస్తున్నారట. మా అన్నయ్య తెలుసా మీకు? తెలుసు, కానీ పెద్ద పరిచయం లేదు. వాడు అసలు ఏ మనిషితోనైనా మాట్లాడితేగా పరిచయాలు స్నేహాలు ఏర్పడ్డానికి. ఎప్పుడు ఆ మాయదారి మైకంలో పడి మనుషులందరికీ దూరం అవుతున్నాడు. చేతుల జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు. అసలు ఆయన ఎందుకు అలా తయారయ్యారు? అంతా మా ప్రారంభమమ్మా. వాళ్ళ నాన్నగారు పోవడంతో పరిస్థితులకు తట్టుకోలేక మనసు చెదిరి వాడిలా తయారయ్యాడు. వాడిని చూసుకుని నేనెంత కుమిలిపోతున్నానో వాడికి తెలియదమ్మా. ఊరుకోమ్మా, నువ్వు బాధపడడం వల్ల ప్రయోజనం ఏముంది? నిజమేలేమ్మా. నేను బాధపడడం వల్ల వాడు బాగుపడ్డం జరగదుగా. గీత, మీ అన్నయ్య మామూలుగా ఉన్నప్పుడు కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు చూడలేకపోయావా? చాలా రకాలుగా చెప్పాం రాత, కానీ ఏమీ ప్రయోజనం లేకపోయింది. మా కష్టాలన్నీ చెప్పి నీ మనసు కష్టపెట్టినట్టున్నానమ్మా. అదేమిటండి, ఇరుగు పొరుగు అన్నాక ఒకరి మంచి చెట్లు మరొకరు తెలుసుకోపోతే ఎలా? వస్తానండి, మా అమ్మగారు నాకు ఎదురు చూస్తూ ఉంటారు. మంచిదమ్మా. వస్తాను గీత.
ఇక చాలా అన్నం తిందు కానీ రానయ్యా. నాకు ఆకలిగా లేదు చెల్లెమ్మ. బాబు ఆనంద్, తిండైనా తినకుండా అస్తమాను ఈ తాగుడేమిట్రా? ఆరోగ్యం ఏమైపోతుందో కాస్త ఆలోచించరా. ఆలోచనలు రాకుండా ఉండాలని నేను తాగుతూ ఉంటే ఇంకా ఆలోచించమంటావేటమ్మా? పోనీలే, అన్నం తిందుగానిరా. కాస్త మజ్జిగన్నం అయినా తినరా బాబు. నాకు ఆకలిగా లేదు. నన్ను విసిగించకుండా వెళ్ళిపోండి. బాబు వెళ్ళండి. అరే రాధమ్మ గారు, ఎంత పెందలాడ వచ్చేసారేంటండి? ఏం లేదు కాసు, తెల్లారగానే మనిషి తన బాధ్యతల విషయం చకచకా చూసుకోకపోతే వాడు బ్రతుకు తెల్లారిపోతుంది. ఆ భయంతో తొందరగా వచ్చేసాను. నీకేం అభ్యంతరం లేదుగా? బాలేవారండి. సార్ సార్, ఎండి గారు పిలుస్తున్నారు సార్. ఆ. అంటే ఇవాళతో ఈ ఆఫీస్కి మనకు రుణం తీరిపోయింది. గుడ్ బై. నిన్ను నేను గట్టిగా చవాట్లు పెట్టేటప్పటికి నీలో పౌరుషం పంతం వచ్చేసి ఉంటాయి. దాంతో మొత్తం పని ఒక రోజులో పూర్తి చేసేసావు, అవునా? ఐ నో యువర్ కెపాసిటీ. కీప్ ఇట్ అప్. వెళ్ళి మిగతా పని జాగ్రత్తగా చూసుకో. ఈ ఫైల్స్ అన్ని చూసి సంతకం పెట్టాను, తీసుకెళ్ళి. థ్యాంక్స్ సార్. నమస్తే. మేడం, చాలా థ్యాంక్స్. మీరు చేసిన సహాయాన్ని కృతజ్ఞతగా ఇంటికెళ్ళి ఇంకో రౌండ్ ఎక్కువ అవుతాను. బాయ్.